ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. చూడండి. వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును. గనుక కన్యకులను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవాకు. ఇక్కడ ఎవరైతే దుఃఖపడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే విచారముతో ఉన్నారో, ఎవరైతే దేవుని యందు దేవుడికి మొరపెడుతున్నారో, ప్రవ్వా నా యొక్క దుఃఖం నుంచి తొలగించు అని ఎవరైతే మొరపెడుతున్నారో వారి యొక్క దుఃఖాన్ని విని చూసి దేవుడు ఏం చేస్తున్నాడంట, దుఃఖమునకు ప్రతిగా సంతోషమునివ్వడానికి సిద్ధముగా ఉన్నాడంటే. నువ్వు ఇప్పుడు ప్రస్తుతము సంతోషంగా ఉన్నావంటే నీకు సంతోషాన్ని ఇవ్వవలసిన అవసరము లేదు. ఒకవేళ నువ్వు దుఃఖపడుతున్నావంటే ఆ దుఃఖాన్ని తీసివేసి దేవుడు నీకేమిస్తున్నాడండి, సంతోషాన్ని ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. ఏమిచ్చేవాడిగా ఉంటున్నాడు, సంతోషాన్ని ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. అయితే అది పొందుకోవడానికి నువ్వు నేను మనందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలంట. ఎలా కలిగి ఉండాలంట, యాజకులను సంతోషపరచెదను అంటున్నాడు. దేంతోటంట, క్రొవ్వుతోటంట. అంటే యాజకులకి మనం ఇవ్వవలసింది ఇవ్వాలి అని దేవుడి హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. నువ్వు నీ రాబడి అంతట్లో దశమభాగాన్ని దేవునికి ఇమ్మని దేవుడు వాక్యంతో హెచ్చరించేవాడిగా ఉంటాడు. ఎందుకంటే వాక్యం చెప్పేవారికి అది ఒక జీతం అని కూడా దేవుడు అప్పట్లో ఏర్పాటు చేశాడండి. ఎందుకంటే వాళ్ళు మన కోసం ప్రార్థిస్తారు దేవుని సన్నిధిలో. మన కుటుంబాలు బాగుండాలని యాజకులు మన కోసం ప్రార్థించేవారిగా ఉంటారు, మన కోసం ధూపం వేసేవారిగా ఉంటారు, మనల్ని మారు మనసు పొందాలని వాక్యంతో మనల్ని హెచ్చరించేవారిగా ఉంటారు. అయితే అందుకని వాళ్ళకి మన దశమ భాగాన్ని ఇవ్వాలని దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు, దశమ భాగం ఇమ్మని. ఇక్కడ దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఏం చేస్తానంటున్నాడు, ఆదరిస్తాడంటండి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు ఆదరించదును అంటాడు. ఏం చేస్తున్నాడండి, ఆదరించేవాడిగా ఉంటున్నాడు. మనం కష్టంలో ఉన్నప్పుడు మన వాళ్ళు చూసి పక్క నుంచి వెళ్ళిపోయేవారుగా ఉంటారు చాలామంది కదండి. వెళ్తే ఏం తగులుతుందో ఏమో, ఏం అడుగుతారో వాళ్ళు ఆపదలో ఉన్నారు కదా, ఆ ఆపదకు సంబంధించింది ఏదైనా అడుగుతారేమో, మనం ఇవ్వాల్సి వస్తుందేమో అని ఏం చేస్తారంటే మన పక్క వాళ్ళ కట్ట అందరూ ఏం చేస్తారంటే పక్క నుంచి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. కానీ మన దేవుడు అలా వెళ్ళిపోయేవాడు కాదండి, మన దేవుడు అలా విడిచిపెట్టేవాడు కాదండి. ఎందుకంటే మనము దుఃఖంలో ఉన్న విషయాన్ని మన దేవుడు చూస్తే చాలండి, మనం మన దేవునికి మొరపెడితే చాలండి, మనము దేవుణ్ణి అడిగితే చాలండి, ఆయన వచ్చి ప్రత్యక్షమైపోతాడు. ఆయన వచ్చి నీ దుఃఖం నుంచి తీసేసి, నీ దుఃఖాన్ని తీసేసి ఆనందాన్ని ఇవ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు, వారిని ఆదరించదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేస్తున్నాను. ఏం చేస్తున్నాడు, నువ్వు విచారంలో ఉన్నావేమో, ఏ విషయంలో అయినా ఆలోచిస్తున్నావేమో, నీ కుటుంబ విషయంలో నువ్వు విచారంగా ఉన్నావేమో, బాధపడుతున్నావేమో, వాక్యముతో నీతో మాట్లాడుతున్నాడు. మన అందరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ విచారణ నేను కొట్టివేస్తాను, నీ విచారణ నేను కొట్టివేస్తాను, నీ దుఃఖాన్ని నేను తీసివేస్తాను, నీ దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తానని వాగ్దానము చేస్తున్నాడండి మన దేవుడు. మన దేవుడు వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చగలిగిన దేవుడు మన దేవుడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి, మనల్ని మర్చిపోయే దేవుడు కాదండి. అలాంటి దేవుని మనం నమ్మినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడండి, మనల్ని ఆదరించేవాడిగా ఉంటున్నాడు, దుఃఖాన్ని తీసేసి సంతోషాన్ని దయచేసేవాడిగా ఉంటున్నాడు, ఇంకా విచారాన్ని కొట్టివేసి ఆనందమును ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. ఇంకా ఎవరినెవరిని సంతోషపడమంటున్నాడు చూడండి. గనుక కన్యకులను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు అంటున్నాడు.
వీళ్ళందరూ కూడా నాట్యము చేసి దేవుని దేవునిలో సంతోషించేవారిగా ఉంటారంట. అలా చేయడానికి నన్ను చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు కానీ, అది పొందుకోవడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.